హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టేస్టీ టౌన్లో ఈజీ కుకింగ్ స్పెషల్ రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా నేనైతే మటన్ని శుభ్రంగా నిమ్మరసం, పసుపు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. మీరు కూడా అట్లా చేయండి. నేనైతే దీన్ని కుక్కర్లో వండుతున్నాను. మీరు కూడా కుక్కర్లో వండడానికి ట్రై చేయండి. ముందుగా కుక్కర్లో ఆయిల్ వేసి దాంట్లో లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసి బాగా వేపించుకున్న తర్వాత ఒక కప్ ఆనియన్స్ సన్నగా చీరుకున్నవి వేపించుకోండి. వాటిని బాగా రెడ్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోండి. అవి బాగా వేగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని దాంట్లో వేసేసి బాగా మిక్స్ చేయండి. దాంట్లో కొద్దిగా చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేయండి. దాంట్లో వాటర్ మొత్తం పోయి ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గనివ్వండి. అలా వాటర్ ఉంటే టేస్ట్ బాగోదు, సో వాటర్ మొత్తం పోవాలన్నమాట. దాంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ పెరుగు తీసుకున్న నేనైతే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇష్టమైతే తీసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. వాటిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఆ పచ్చివాసన పోయే వరకు వేగించుకోండి, ఒక 2 minutes. చెట్టు ఊగినట్టు అట్లా వాటర్ మొత్తం పోయి ఆయిల్ పైకి తెలిపి అట్లా అయ్యే వరకు వేగించుకోవాలన్నమాట. అప్పుడు కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దాంట్లో ఒక 2 spoons కారం వేసుకోండి. దాన్ని కూడా బాగా మగ్గనివ్వండి, ఒక 2 minutes. అది మగ్గిన తర్వాత ఆయిల్ పైకి తేలే వరకు అయ్యాక ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం కుక్కర్లో ఉంటున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ వేస్తే పైకి పొంగిపోతుంది అనమాట. సో తక్కువ వాటర్ వేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి. కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 5 minutes, అంటే ఒక 5 whistles వచ్చే వరకు ఉడకనివ్వాలన్నమాట. 5 whistles అయిన తర్వాత గ్యాస్ మొత్తం పోయి మూత తీసి చూసుకోండి. విజిల్స్ తీసేసి కర్రీ రెడీ. దాంట్లో కొద్దిగా మసాలా వేసి కొద్దిగా కొత్తిమీర వేసి మిక్స్ చేసుకోండి. పుల్కా, పరోటా, బగారా రైస్, నార్మల్ రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంతమంది ఒక్కలాగే కనవ